ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే ఓ భార్యాభర్తలు ఇద్దరు కువైట్లో ఉంటూ వాళ్ళ పాపని వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఇళ్లలో ఉంచారు, వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఉంచారు. సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మరిది ఎవరో ఒక అతను ఆ అమ్మాయి మీద లైంగిక అత్యాచారం చేయబోతే ఆ పాప పెద్దగా అరవటంతో సరే వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ కూడా వచ్చి సరే ఈ విషయం ఎక్కడ చెప్పకమ్మా, ఇంతటి కాంప్రమైజ్ చేద్దామని చెప్పడం. తర్వాత ఆ పాప ఏదో కొంచెం భయపడుతుంది అనటంతో వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరగా తీసుకొని సముదాయించి ఏం జరిగిందమ్మా ఏదని చెప్తే, పలాని వ్యక్తి అంటే చిన్నాయన వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, వాళ్ళ చిన్నాయన వాళ్ళ తమ్ముడు నా మీద ఇలా చేయబోయాడు, బలాత్కారం చేయబోయాడు అని చెప్పడంతో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు, లేకపోతే కేసు తీసుకున్నారు. విచారణ చేస్తున్న సమయంలో ఒక తండ్రిగా ఒక ఆడపిల్ల మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోటి సరే విచారణ అనేది ఎప్పుడు కూడా తొందరగా ఫాస్ట్గా అవ్వదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాని గురించి నేను తప్పుపట్టలేదు. అయితే ఆయన ఒక తండ్రిగా డెఫినెట్లీగా అతను చేసిన దానికి నేను కూడా 100కి 100% అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే తనకున్నటువంటి మనం కష్టపడి సంపాదించేది, మనం బాధలు పడేది, ఇబ్బందులు పడేది మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళ పాపని ఇలా జరిగింది అని అనుకున్నప్పుడు అతను డైరెక్ట్గా కువైట్ నుంచి రావటం, అతన్ని చంపేయటం. తర్వాత అతను కువైట్ వెళ్ళిన తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేశాను. నేనే చేశాను, నా కూతురు మీద ఇలా జరిగింది కాబట్టి నేను దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాను. సరే, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, అది జాప్యం జరుగుతుంది, దానివల్ల నేను యాక్షన్ తీసుకున్నానని చెప్పి అతను మాట్లాడాడు. సరే, ఇది ఏంటనంటే సర్వసాధారణంగా సమాజంలో జరిగేటువంటిది. ఒక తండ్రి ఒక కూతురు మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే చాలామంది దూరంగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ కూతురే సర్వస్వం అనుకుంటాడు. కాబట్టి ఆ తండ్రి స్థానంలో అతను చేసింది 100కి 100% కరెక్ట్. సరే, చట్టం దృష్టిలో తప్పు అయితే అయి ఉండొచ్చు, దాన్ని పక్కన పెట్టేస్తే ఒక తండ్రిగా తను చేసింది తప్పు కాదు, నేను ఒప్పుకోను. ఎందుకంటే తన కూతుర్ని తన ఆస్తి కంటే, తన ప్రాణం కంటే ఎక్కువగా భావించి తన కూతురు మీద ఇటువంటి పరిస్థితి రావటం అనేది ఏ తండ్రి అయినా కూడా సహించలేడు. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చి ఈ జర్నలిస్ట్ సాయి అనే బ్రోకర్ గాడు ఏం మాట్లాడతాడు, ఇదే విషయం జగన్ ప్రభుత్వంలో జరిగితే, హత్య చేసి అతను కానీ కువైట్ వెళ్ళుంటే అతని మీద జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి అంతా సైలెంట్గా ఉన్నారు, వాట్సాప్లో షేర్ చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ బ్రోకర్కి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 ఏళ్లుగా 6,735 ఫోక్సో కేసులు నమోదయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఫోక్సో కేసుల్లో కేవలం 134 మందికి మాత్రమే కేసుల మీద దోషులకు శిక్షలు పడ్డాయి. 6,735 కేసులు ఎక్కడ, 134 కేసులకి శిక్షలు పడిందంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినా, అబలల మీద అన్యాయంగా రేప్ చేసినా అడిగేవాళ్ళు లేకుండా పోయాడనే దానికి ముందు ఈ బ్రోకర్ గారి సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది నేనేమంటున్నానంటే, అరే ఎక్కడో తలకి మోకాలకి సంబంధం లేదని బోడిగుండుకి మోకాలకి అరికాలకి లింక్ పెడతారు సన్నాసి యదవా. అక్కడ ఏం జరిగింది ఏంటి విషయం తెలుసుకోవాలి. ఒక తండ్రి ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు, నా కూతురు మీద వీడికి ఎంత ధైర్యం ఉంటే. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ పిల్లలే ఆస్తులు అనుకుంటారు, వాళ్ళ పిల్లలే ప్రాణం అనుకుంటారు, వాళ్ళ కోసం వాళ్ళ సర్వశక్తులు వాళ్ళ సుఖాలని అన్నీ వదులుకొని పనిచేస్తారు. అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద పెంచుకున్నటువంటి మమకారం. అలాంటి ఆ పిల్ల మీద ఏదో జరిగినప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు కాబట్టి అతను యాక్షన్ తీసుకున్నాడు. సరే, ప్రతి ఒక్కరు అలా తీసుకుంటారా అని అంటే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్స్. ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఒక మాట చెప్తున్నా, నా కళ్ళ ముందు నా కూతుర్ని ఎవరైనా చేసుకుంటే తప్పు నా కూతురుతున్నా ఇమ్మీడియట్గా వెళ్ళి వాడిని కొడతా. ఎందుకంటే నా కూతురు నాకు ప్రాణం, నా కూతురు నాకు సర్వస్వం నేను అనుకున్నాను కాబట్టి. సో తర్వాత వాడు చట్టాన్ని చేతిలో తీసుకున్నాడనో ఇంకోటో వాడు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ఎమోషనల్గా జరిగినటువంటి దాన్ని పార్టీకి సిక్ చేసి ఇలాంటి బ్రోకర్ గార్డులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సర్వే అవ్వటం కోసం ప్రయత్నం చేస్తాడు. ఏది జరిగినా దాన్ని తీసుకొచ్చేసి ఇలాంటి బ్రోకర్ గార్డులు అంతా కూడా పార్టీలకు సంబంధం పెడతాడు. ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఒక తండ్రిగా తను చేసింది 100కి 100%. ఆయన వీడియో పెట్టినప్పుడు ఎంతమంది కామెంట్ చేశారంటే ఒక్కడ కూడా నెగిటివ్గా భయ్యా నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి పెట్టలేదు. ఎందుకంటే అది పెట్టాడంటే వాడు మనిషి కాదు, మృగం అయితేనే, ఇలాంటి వెధవలు ఇలాంటి సన్నాసి నా కొడుకులు అయితేనే అలాంటి కామెంట్లు పెడతారు. ఈ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వాడు
కనీసం జర్నలిజం లేకుండా తన విలువలని, తన వ్యక్తిత్వాన్ని బజారులో వేసే కంటే దారుణంగా అమ్ముకుంటున్నాడు వీడు. నిజంగా వీడు ఇప్పుడు నీకు దమ్ముంటే తప్పు అని కామెంట్ పెట్టు, ఎన్ని వందల మంది నేను దాని మీద కామెంట్కి నీకు సమాధానం చెప్తారు. ఒక చిన్న పిల్ల వాళ్ళ కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర వదిలేసి వాళ్ళు అన్నీ వదులుకొని కువైట్ వెళ్ళి పని చేస్తున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు? ఆ పిల్ల కోసం, ఆ పిల్ల భవిష్యత్తు కోసం చేస్తున్నారు. అలాంటి పిల్ల మీదనే వాడు అత్యాచారం చేయబోయాడంటే వాడు ఒకసారి ఆలోచించుకోవాలి. వాడికి ఆ అమ్మాయి కూతురు వరుస ఉంటుంది అంటే వాడు ఒక మానవ మృగం. వాడు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. వీడేమంటాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ ఆ పిల్లాడు క్లియర్గా చెప్పాడు, చట్ట పరిధిలో ఇంకా మేము కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, స్టేషన్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అతను కువైట్లో ఉన్నాడు, ఆ అమ్మాయి కువైట్లో ఉంది. ఈ ముసలి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఉండొచ్చు, కానీ అది జాప్యం జరుగుతుంది కాబట్టి నేను నా కూతురు నా సిచ్యువేషన్లో చూడలేకపోయాను కాబట్టి నేను వెళ్ళి చంపాను అని చెప్పాడు. నేను ఈరోజు అడుగుతున్నా, 6734 ఫోక్సో కేసులు నమోదైతే 133 ఫోక్సో కేసులకు మాత్రమే దోషులకు శిక్ష పడిందంటే మిగిలినటువంటి 6601 మంది ఫోక్సో కేసుల్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగితే అరే గూక్లేగా, అరే గొట్టంగా ఎందుకు మాట్లాడలేదురా? ఈ రాష్ట్రంలో నువ్వు లేవా? నీ పిల్లలు ఇక్కడ లేరని ధైర్యమా నీకు? ఈ రోజుకి కూడా కేవలం నేను చెప్పింది ఫోక్సో కేసుల్లో, ఇవి కాకుండా దిశ యాక్ట్ కింద అయినటువంటి కేసుల్లో ఒక్కదానికైనా సరైన శిక్ష పడిందా? నడి బజార్లో కోట అనుష అనే అమ్మాయిని కుతిక కోసి అక్కడ పడేస్తే ఏం చేసింది? ఏం చేశాడు? విష్ణువర్ధన్ రెడ్డి అంటే రెడ్డి కొట్టేసి విష్ణువర్ధన్ అని సాక్షి పేపర్లో వేశాడు. చిన్న మైనర్ బాలిక వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి ఎర్రగొండాయపాలెంలో అత్యాచారం చేస్తే ఏం చేసింది సాక్షి పేపర్ అంటే వెంకటేశ్వర్ అని చెప్పింది, రెడ్డి తీసేసింది. సో సమాజంలో మంచి వాళ్ళు అంటారు, చెడ్డవాళ్ళు. నేను ఒక కమ్యూనిటీ గురించి నేను మాట్లాడట్లా, కానీ ఈ బ్రోకర్ గాడు దేనికి తీసుకొచ్చేసి ప్రతి దానికి కూటమి ప్రభుత్వానికి దారం వేసి లింకేజ్ కట్టాలని చూస్తున్నాడు. సో దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఈరోజు కూడా నేను అడుగుతున్నా, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2-3 నెలల్లో గతంలో గంజా ఎఫెక్ట్ అనేది ఇంకా దాని ఎఫెక్ట్ మీద అత్యాచారాలు జరిగాయి తప్ప నుంచి ఈరోజు చాలా వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా కట్టడి చేయబోతుంది. ఇంకా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని, పాత చంద్రబాబు నాయుడు చూసే టైం దగ్గరలోనే ఉంది. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ప్రతి దానికి కూడా దానికి లింక్ చేసి, ప్రతి దానికి కూడా దాన్ని సింక్ చేసి నువ్వు మాట్లాడటం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్ల మీద, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఇదే సిచ్యువేషన్లో నీ ఆడపిల్లకు అత్యాచారం జరిగి లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే నువ్వు ఒక జర్నలిస్టుగా ఆ వీడియోని తీసుకెళ్ళి బయట పెడతావా? లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకున్న వీడియోని తీసుకెళ్ళి బయట పెడతావా? ఒక తండ్రిగా నువ్వు ఎంత మదన పడతావో నీ ఆత్మ విమర్శ చేసుకో. బహుశా నువ్వు బ్రోకరిజంలో జర్నలిజం అమ్ముకున్నావు, నీ వృత్తిని అమ్ముకొని ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్నది 100కి 100%. ఆ రోజు నీ కూతురికి ఏదైనా జరిగిన రోజు, అరే నేను ఇదంత తప్పు చేశాననేటువంటి బాధపడే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో సాయి. అంతేకాకుండా విలువలతోటి, వ్యక్తిత్వాలతోటి, ఇంట్లో ఆడపిల్లలతోటి రాజకీయం చేసిన వాడు ఎవడో కూడా రాజకీయాల్లో మరిన్నాళ్ళు ఉన్న రోజు లేవు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే తన తండ్రి దాని మీద రివెంజ్ తీర్చుకుంటే, దాని మీద ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, ఏ కోణంలో మర్డర్ జరిగింది, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయరా? అతను ఒక సినీ పక్కీలో వచ్చాడు, మర్డర్ చేశాడు, వెళ్ళిపోయాడు. సో ఇంతకుముందు వాళ్ళకైనా పాత కక్షలు ఉన్నాయా? అలాంటివి ఏం లేదు. ఎందుకు జరిగింది, ఏ కారణం జరిగిందో వెరిఫై చేస్తూ అతను వెళ్ళిపోయాడు, కువైట్ నుంచి వీడియో రిలీజ్ చేశాడు. సో దాన్ని కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటాడు. దాన్ని కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి కొంత టైం పడితే అతను వచ్చి తండ్రి వచ్చి చంపాడు అంటాడు. నేను ఒక మాట అన్నాను, ఒక తండ్రిగా అటువంటి ఒక పిల్లని వదిలేసి ఇద్దరు భార్యాభర్తలు కువైట్ వెళ్ళి పనిచేస్తున్నారంటే 100కి 100% ఆ పిల్ల మీద వాళ్ళకి ఎంత ప్రేమ, మమకారం, ఆ పిల్లలకు ఎంత భవిష్యత్తు ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కళ్ళగానే ఉంటారు. అలాంటి పిల్లల్ని వాడెవడో ఒక దుర్మార్గుడు, ఒక కామాంధుడు చిదిమేయాలని చూస్తే తండ్రిగా అతను ఆ నిర్ణయం తీసుకోవటం నేను 100కి 100% సమర్థిస్తున్నా. సరే, చట్టం దృష్టిలో తప్పై ఉండొచ్చు, నేను చట్టాన్ని నేను చెప్పట్లేదు, కానీ చట్టం దాటి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల తండ్రిగా నేను దాన్ని సమర్థిస్తున్నా. ఈరోజు ఏదో ఆ పిల్లని ఏదో ఒక ప్రేమించో పెళ్లి చేసుకుని ఇది కాదు వ్యవహారం. ఒక తండ్రి వయసులో, చిన్న ఆయన వయసు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయి మీద బలాత్కారం చేయకపోతే ఏం చేయాలి? గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం ఏం చేస్తారనే ధైర్యం వాడికి ఉండొచ్చు బహుశా, అందుకే ఆ ధైర్యాన్ని అతను చంపాడు. దాన్ని మీ చాతగానితనాన్ని 6 నెలల కూటమి ప్రభుత్వం మీద నెట్టడం కాదు.
కనీసం సిగ్గుండాలి. గత 5 సంవత్సరాలలో ఇన్ని ఫోక్సో కేసులు నమోదైతే కేవలం 133 మాత్రమే ఫోక్సో కేసులకు దోషులకు శిక్ష పడిందంటే 6,601 ఫోక్సో కేసుల మీద ఇప్పటికీ జగన్ ప్రభుత్వం భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ దాటి మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి కనీసం. ఇటువంటి హత్యా రాజకీయాలు, ఇటువంటి సంస్కృతి మన రాష్ట్రంలో ఉంది కాబట్టే గతంలో రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. భారతదేశంలోనే అతి తక్కువ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 9,000 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తే మనం కేవలం 1,090 మిలియన్ల పెట్టుబడి డాలర్లు మాత్రమే ఆకర్షించడం అంటే ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 14వ స్థానంలోకి పడిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ, ఆంధ్రప్రదేశ్లో జే ట్యాక్స్ల ఎఫెక్టు అని ఒక్కసారి ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి సాయి. అంతేగాని బ్రోకర్లా మాట్లాడుకు నీకు ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి పాపాలు చేస్తే ఖచ్చితంగా దాని దగ్గర ప్రాయశ్చిత్తం పడతాం.